అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. మీకు ఇంతకుముందు చెప్పాను, నేను బైక్ ట్రావెల్ చేసేవాడిని ఇండియా మొత్తం అని. ఆ విషయం ఇప్పుడు చెప్తే చాలామంది ఏమంటారంటే మొహం కడుక్కొని ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటారు, నమ్మరు. కాబట్టే నేను ఈరోజు శాంపిల్గా, నాకు చాలా ఉంది ఇండియాలో. నేను కేవలం 19 రాష్ట్రాలు తిరిగింది బైక్ మీద. నాకు మొత్తం తిరగాల చాలా కూర ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఇవన్నీ ట్రావెల్ చేయాలంటే మీకు తెలుసు, ఒక 10-12 సంవత్సరాల నుంచి నా ఫ్యామిలీ, మా అమ్మ మా నాన్న అందరు చనిపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాను. నా ఫ్రెండ్సే నాకు ఇప్పుడు. వాళ్ళకి నేను బైక్ వేసుకొని అమరావతి దాకా శాంపిల్ ట్రావెల్ చేస్తాను రా బాబు అంటే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు స్వామి, నువ్వు కారులో పో, కావాలంటే ఎటు పోని నన్ను నిర్బంధిస్తున్నారు. సరే ఒకసారి ట్రైల్ వేద్దాము. నా ఫ్రెండ్ అమరావతిలో చేరి నాకు ఒక సవాల్ చేశాడు, నువ్వు కానీ బండి వేసుకొని అమరావతికి కానీ వస్తే నీకు అక్కడ వేరే కొత్త బండి తీసిస్తానన్నాడు. కాబట్టి ఏంటంటే 2 రకాలుగా సవాలు కూడా మనం స్వీకరించి ఉంటుంది. అదేవిధంగా నేను ట్రావెల్ చేయాలి ఇండియా మొత్తం అనేది నా ఆశ ఉంది. కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. నేను 2014 అట్లా వెళ్ళాను కాబట్టి అప్పుడు ఈ యూట్యూబ్లు అవి వీటి మీద నాకు అవగాహన లేదు. మళ్ళీ 2016లో వెళ్ళాను. అప్పుడు కూడా నాకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఇదేదో వస్తుంది అనేది నాకు తెలియక నేను జస్ట్ కొన్ని శాంపిల్స్ మాత్రమే. కానీ 2016లో ఏ బండిలో అయితే నేను తిరిగానో ఆ బండితో ఈరోజు నెల్లూరు నుంచి అమరావతికి వెళ్తున్నాను. మధ్యలో వీలుంటే కొన్ని క్లిప్స్ పెడతా, లేకపోతే లేదు. ఈ వీడియో అయితే మీకు ఒక 2-3 రోజుల తర్వాత వస్తుంది. ఫస్ట్ నా డొక్కు బండిని చూపిస్తాను. అసలు ఈ బండితో అసలు సాధ్యం అవుతుందా అని మీరే అంటారు. కాకపోతే మంగళగిరికి పోయి అక్కడ ఏదన్నా కొంచెం దీన్ని రిపేర్ చేయించుకొని తర్వాత బయలుదేరుతాం. 2016లో ఈ బండి మీదనే నేను ఒక 10 స్టేట్లు కొట్టాను. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహారు, మధ్యప్రదేశ్లో సగం వరకు తిరిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్య మధ్యలో ఏదన్నా పని ఉంటే తిరగటమే కానీ దీన్ని ఎప్పుడు వాడింది లేదు. ఈరోజు పొద్దున్నే అంటే నేను సాయంత్రం జస్ట్ స్టార్ట్ చేసి ట్రైల్ వేసా, గురుగురు అంటా ఉంది. కానీ బాగానే వస్తుంది. ఇప్పుడు నెల్లూరు నుంచి దాదాపుగా నేను ఎక్కడి దాకా వచ్చేసాను, ఉలవపాడు దగ్గరికి వచ్చా. ఎదురుగా మా ఊరు అల్లూరు, మా ఊరు. నేను చాలాసార్లు చెప్పుకుంటాను కదా మీకు. సో హైవేలో పక్కకు తీసుకొని వీడియో మాట్లాడుతున్నాను. చూద్దాం, మధ్యలో ఏదైనా 2-3 క్లిప్పులు కూడా పెడతాను మీకు. అలా ప్రకాశం జిల్లా ఉలవపాడు దాకా వచ్చేసాము. ఉలవపాడు దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా. ఇందాక నేను చూపించింది ఉలవపాళ్ళ, నెల్లూరు జిల్లా ఉలవపాళ్ళ. ఇది ప్రకాశం జిల్లా ఉలవపాడు. అమ్మయ్య, ఒంగోలు దగ్గరికల్లా చేరిపోయానయ్యా. ఒల్లూరమ్మ ఆలయము. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఏదైనా తినేసేసి ఆ తర్వాత బయలుదేరుతాం. కొంచెం ఏదో రిపేర్స్ అన్నీ చేస్తున్నట్టున్నారు. నేరుగా అమరావతి కొట్టేయటమే. ఇంకా ఎట్టికేలకు అమరావతికి అయితే చేరుకున్నాను. వాళ్ళు చెప్పినట్టుగానే నా ఛాలెంజ్ ప్రకారం బైక్ అయితే ఇచ్చారు. ఆ బైక్ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ నిన్నగాక మొన్న ఒక వీడియో పెట్టా. అంటే ఆల్రెడీ నేను అమరావతి కూడా తిరిగేశాను. అంటే ఒక్క పార్ట్ తిరిగాను. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే నెల క్రితం కదా నేను వచ్చింది. ఈ నెల రోజులకే ఎంత మార్పు వచ్చిందో కూడా చెప్పలేను నేను. అమరావతి అంటే ఏదో ఒక 2-3 బిల్డింగ్లు కట్టేసి అదే అమరావతి అని చెప్పి తూతూ మంత్రంగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ చూస్తుంటే అసలుకి దుమ్ము లేసిపోతూ ఉంది. ఎక్కడ పెట్టినా మిషనరీసు, ఎక్కడ పెట్టినా పిల్లర్స్ వేయటం, ఓయమ్మ కాంక్రీట్ మిషన్స్, మిల్లర్సు. అది మామూలుగా చెప్పేది కాదులేండి. కళ్ళంతా దుమ్ము పట్టిపోయింది. అసలే మనం అన్నీ అయిపోయినాయి. దాని తగ్గట్టు ఏంటంటే ఒక గోప్రో ఒకటి పాతది ఒకటి ఉంది. నేను చెప్పాను కదా, అప్పుడెప్పుడు నేను బైక్ ట్రావెల్ చేసేటప్పుడు తీసుకున్నటువంటి గోప్రో, దాన్ని పెట్టి ఏదో చాలా చెయ్యాలనుకున్నాను. అది సంకనాగిపోయింది. అది ఎప్పుడుదో పురాతన కాలం కదా. ఇంకా అట్టే నా కెమెరాతోనే అష్ట కష్టాలు పడైతే కొన్ని ఈ వీడియోస్ చూడండి. తర్వాత ఇంకొక వీడియోలో ఇంకొక పాట చూపిస్తాను. దయచేసి ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు వచ్చినా మిస్ అయిపోతూ ఉంటానండి దీన్ని.
ఉండవల్లి గుహలో ఒకసారి క్లియర్గా చూపిద్దాం లోపలికి వెళ్ళి. అంటే చాలా వీడియోస్ మీరు చూసి ఉండొచ్చు, కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి దీని చరిత్ర మొత్తం వివరించి చూపిద్దామంటే నా వల్ల కావట్లేదు. ఉదయం 9 అవుతుంది, చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చేస్తున్నారు. అంటే సందర్శకులు ఈ మధ్య ఎక్కువైపోయారు, ఈ టూరిస్టులు మొత్తం. ఎందుకంటే అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా అంత ప్రాధాన్యత సంతరించుకుందనమాట. వాస్తవంగా చెప్పాలంటే అమరావతి క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మాటలో చెప్పటం కాదు, ఇట్లా వీడియోస్లో చూడటం కాదు. ఒకసారి వస్తే ఆ కిక్కే వేరు. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న కొండలు, పచ్చదనం, మంచి గాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎందుకో కొంతమంది దాని పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటమే, అంతే. ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఒక మొన్నటి వీడియోలో దీనికి సంబంధించి క్లియర్గా చెప్పున్నాను. ఇప్పుడు ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రేపు 14వ తేదీన ఈ రోడ్డుని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం 3 లైన్లు మాత్రమే. వాస్తవంగా చెప్పాలంటే ఇది 9 లైన్లు లాంటిది. చూడండి రోడ్డు వేస్తూ ఉన్నారు, చాలా వేగంగా పనిచేస్తున్నారండి. ఇది సైడు ఎలక్ట్రికల్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అంటే ఇంకొక 50 సంవత్సరాల వరకు కూడా వేలు పెట్టకుండా చేస్తున్నారు. ఇది సిఆర్డిఏ కార్యాలయం. ఇక్కడ ఒక అన్న క్యాంటీన్ ఉంది. ఇదంతా మీరు చాలా వీడియోస్లో చూసింటారు, పర్టికులర్గా నేను చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే నేను ఈ మార్గంలో వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. అంటే ఎవరైనా చూడకపోయి ఉంటే, ఇక్కడ అసలుకి వెహికల్స్ రావు, జనాలు ఉండరు అని చాలామంది చెప్తుంటారు కదా. చూడండి ఎంత వేగంగా పరిగిస్తున్నాయో, చాలా ప్రమాదకరం అండి. చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఈ మధ్య క్రౌడ్ కూడా ఎక్కువ పెరిగిపోయారు. ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ క్వార్టర్సు. ఇవి కూడా చూసుంటారు మీరు, కానీ సిద్ధం అయిపోయినాయి. రేపు 14వ తేదీ వీటిని కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అప్పచెప్పబోతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. అంటే ఈ వెహికల్స్ రాకపోకలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ పట్టినా భారీ భారీ వాహనాలు. అసలుకి మనం ఎప్పుడు చూసి ఉండవు అలాంటి మిషనరీస్. మనం ఆ రోడ్డు పక్కన చేరి ఏదైనా షూట్ చేస్తూ ఉంటే వెనక నుంచి ఏది తట్టద్దో అన్నంత భయం వేస్తుంది. వాస్తవంగా చెప్తున్నాను. రెగ్యులర్గా ఈ అమరావతిని చూపించేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళ కష్టానికి నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే. చూడండి ఆకాశ హార్మ్యాలు అంటారు కదా, వీటినన్నిటినీ మా జగనన్న మూల పెట్టేసినాడు. ఈ బిల్డింగ్స్ మొత్తం 2019 నాటికే ఇవన్నీ దాదాపుగా 80% కంప్లీట్ అయిపోయి ఉంటే ఆ కొరవ 20% కంప్లీట్ చేసి వినియోగించుకోవాల్సింది పోనిచ్చి వీటి మీద కక్ష కట్టి కంప్లీట్గా నాశనం చేశాడు. చూడండి ఎన్ని వెహికల్స్, దుమ్ము రేగిపోతుంది. అసలుకి మనం వెళ్ళాలంటేనే, అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. 24 గంటలు కష్టపడుతున్నారు, 24 గంటలు పని చేస్తున్నారు. మొన్న బొత్స సత్యనారాయణ గారు ఎవరు అన్నారు కదా, అసలు అక్కడికి బస్సు ఉందా, అమరావతికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలని. చూడండి గుడ్లప్ప చెప్పి చూడండి మీ మొహాలు, ఏ మనుషులు రా మీరు అసలుకి. చూడండి ఆర్టీసీ బస్సు వస్తుంది, హైకోర్టు దాకా వెళ్తుంది అది. దీన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోండి ఒకసారి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు. ఇవి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సే. నేను ఆ సైడ్ నుంచి చూపించాను, ఈ సైడ్ నుంచి చూశారు కదా పెద్ద పెద్ద వెహికల్స్. అక్కడ నిలబడి ఏదైనా చూద్దామంటే అట్లా పోతానే ఉన్నాయి. రణా కణ దునలే టకా టకా బకా బకా, ఏ శబ్దాలు మొత్తం. ఎక్కడ బొడవటం, మట్టి ఎత్తటం, మట్టి పోయడం. నాయన అవి మామూలు వేగంగా కాదు. పనులైతే ఒక క్షణంగా ఆలస్యమైతే ఏదో ప్రపంచం కుప్పకూలిపోయేటట్టు చేస్తున్నారు. ఇవి వచ్చి మంత్రుల క్వార్టర్స్. ఇక్కడి నుంచి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్తాము. ఒక నెల క్రితం నేను వీడియో పోస్ట్ చేసి ఉంటాను. అప్పటికి ఇప్పటికీ అయ్య బాబోయ్ చాలా మారిపోయిందండి.
అది చాలా ఎత్తు పెరిగిపోయింది. 2 స్టెప్పుల దాకా ఆ డయాగ్రటిక్ స్ట్రక్చర్ కూడా పెరిగిపోయింది. మామూలుగా అసలు ఆశ్చర్యమేస్తుంది నాకు వీటిని చూస్తుంటే. అంటే ఇవన్నీ చూసి కూడా కొంతమంది ఓర్చుకోలేక ఆడేం జరగట్లేదు, ఇంకా మందగించిపోతున్నారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా వీటి మీద కూర్చోవాలి అని కొంతమంది కూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారులేండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళనే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే వాళ్ళ విధానం వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదేంటి ఇది కింద గోడ కట్టి ఆ గోడ మీద ఇల్లు కట్టారు అంటారు. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. అది ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమా ఏదో, ఏసీఎస్, ఆటోమేటిక్గా అదే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాంక్రీట్ ఫిల్ చేయడంతో ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ అదే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. వీటిలన్నిటిని చూసి వైసీపీ వాళ్ళు అయితే ఇదేంటి అది ఆ గోడ మీద బిల్డింగ్ కట్టినారు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. కానీ కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ ముసుగు కప్పుకొని, వాళ్ళకి కాంట్రాక్టర్లతో కూడా రాజకీయమే. 1 అవర్ తగ్గింది, 1 అవర్ పెరిగింది, వాడు బాగా పనిచేసాడు, వీడు బాగా పనిచేయలేడు. చూడండి అద్భుతంగా పని జరుగుతుంది. ఈ ఐకానిక్ టవర్స్ 5 టవర్లో ప్రతి ఒక్కటి వేగంగానే నిర్మాణం జరుగుతుందండి. దేనికదే వేగంగా జరుగుతూనే ఉంది. ఒకటి తక్కువ లేదు, ఒకటి ఎక్కువ లేదు. ఇక్కడ నుంచి జూమ్లో చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు అక్కడ కాంక్రీట్ ఫిల్ చేసి ఉంటారు, అది పైకి లేయాలి కదా, అలా వేసిన తర్వాత మళ్ళీ కాంక్రీట్ ఫిల్ చేయాలా, ఆ తర్వాత లోపల అంతా కమ్మి కట్టడం అదంతా ఉంటుంది కదా. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ఒక రోజు హైట్లోకి వెళ్ళిపోతే ఇంకోటి 2 రోజుల తర్వాత హైట్లోకి వెళ్ళిపోద్ది. కొంతమంది ఏంటంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టరు వైసీపీ కాంట్రాక్టరు, వీడు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టరు, అంటే వాళ్ళ బతుకులు అంతే. చూడండి ఆ డయాగ్రటిక్ స్ట్రక్చరు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించాలి. అంటే అంత వేగంగా పనులు చేస్తున్నారు వాళ్ళు. చూడండి అద్భుతంగా కొన్ని వేల మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారండి. ఇది 1 and 2 టవర్స్ ఇవి. వీటిని కూడా దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదండి. మనం రావటం ఆ పర్మిషన్కి అప్లై చేసుకునే రోడ్డుకి ఆలస్యం అయిపోతుంది. ఎందుకులే అని చెప్పి ఇలాగనే చూపించేస్తున్నాం. ఆ డయాగ్రటిక్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఇది 2వ స్టెప్కి వెళ్ళిపోయింది. అంటే దాదాపుగా 9వ 12 అంతస్తులో లెక్క చెప్తున్నారు కొంతమంది ఇక్కడ. అవి ఏదైనా ఇప్పుడు చెప్పడం కాదు, కానీ పూర్తి అవుతాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ గుంట ఏంది, ఈ కాలువ ఏంది అని చెప్పి కొంతమంది గొర్రెలు కామెంట్ పెట్టచ్చు. ఇదేంటంటే ఈ 2 టవర్ల మధ్యలో, అంటే ఈ రైట్ సైడు ఈ 3 టవర్లకి, లెఫ్ట్ సైడ్లో ఉండే ఈ 2 టవర్లకి ఆ మధ్యలో ఒక కాలువను ఏర్పాటు చేస్తారు. దానికి మళ్ళీ లెఫ్ట్ రైటు వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ఎదురుగా ఉండేటటువంటి అసెంబ్లీలోకి వెళ్తుంది అది, అంటే అసెంబ్లీ చుట్టూ అనమాట. అది కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా. అక్కడ ఒక టవర్ కడతారు. ఇదంతా అద్భుతమైనటువంటి నిర్మాణాలు. ఇలా చూస్తే అర్థం కాదు, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుడు అసలు దీని మీద ఒక అవగాహన వస్తుంది. కానీ అసలు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయం. అది ఎదురుగా చూపిస్తున్నారు కదా, ఆ మోడల్లో ఉంటుంది. వీళ్ళు కూడా పనులు ప్రారంభించేశారు. ఇంకా కొరవ బ్యాంకులు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ వెహికల్స్ చూడండి మామూలుగా లేదండి. క్రౌడ్ విపరీతంగా పెరిగిపోయింది. లాస్ట్ 3 మంత్స్కి 6 మంత్స్కి మధ్యలోనే అమరావతికి వచ్చేవాళ్ళు, తర్వాత ఇంజనీర్లు చాలామంది ఉంటారు కదా. ఇది చూడండి, ఇది మీరు ఆల్రెడీ చూసి ఉంటారులే. ఈ సిడి యాక్సెస్ రోడ్డుకి పక్కన ఒక 2 లైన్లు, ఒకటి వచ్చేసి సైకిల్ ట్రాక్ వస్తుంది, అంటే సైకిల్ మీద తిరిగేదానికి. ఒకటి వచ్చేసి వాకింగ్ ట్రాక్ అనమాట, అంటే వాకింగ్ చేసేదానికి. వాటికి మళ్ళా అందంగా అంటే గ్రీనరీ మొత్తం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలే చాలా చాలా వెరైటీగా ఉంటాయండి. మామూలుగా ఉండవు ఆయన ఆలోచనలు. అంటే గ్రీన్ సిటీ అమరావతి, ఆరోగ్యకరంగా ఉండాలి ఇక్కడ నివసించే జనాలు కూడా, అది ఆయన ఆలోచన.
ఇది మా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి బైకు. దీన్ని మనం జాతీయం చేసేస్తున్నాము. ఇప్పుడు దీన్ని వేసుకొని ఇంకా మన ప్రయాణం. మీరు కానీ ఆశీర్వదిస్తే ఆ కురవ 10 రాష్ట్రాలు కూడా తిరిగేస్తాం. అదేవిధంగా అమరావతి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తాను. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహిస్తారు కదా, అది పెరేడ్ గ్రౌండ్స్. అన్ని ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. చూద్దాం, ఇంకా అమరావతి ఇంకా డెవలప్ కావాలి. నా వంతుగా నేను ఇక మీదట కూడా అమరావతి లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి కదా. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.